నెయ్యి ఒత్తులు ఇంట్లోనే ప్రిపేర్ చేశాను చూడండి. ఇంకా పచ్చకర్పూరం ఇది జవ్వాది. ఇవైతే పూజ స్టోర్లో దొరుకుతాయి ఈ రెండు కూడా. నెక్స్ట్ ఒత్తులండి, ఇవి పువ్వొత్తులు అంటారు కదా, చిన్న ఉంటాయి అవి. ఇవైతే మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము కాటన్తో. ప్యాకెట్ కూడా దొరుకుతుంది, అవి తీసుకోవచ్చు. ఇంకా మెయిన్ కావాల్సింది ఐస్ మౌల్డ్స్. ఇవైతే మీషోలో ఉంటాయి. నాకు ఈ రెండు కలిపి 60 రూపీస్కి వచ్చాయి. నేను ఇదైతే ఈ దీపాలకు యూజ్ చేసుకుంటాను. చిన్న సైజ్ కదా, మంచిగా వస్తాయి. ఇదైతే ఐస్ క్యూబ్స్కి యూజ్ చేస్తాను. చాలా బాగా వస్తాయండి, చూడండి ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటుందో ఇది. బయట అయితే చాలా ప్రైస్ ఉంటుంది ఈ ఒత్తులకి. ఇంకా అలానే అందులో చాలా కెమికల్స్ కూడా ఉంటాయి. అవి మనం వెలిగించినా అసలు స్మెల్ అనేది రాదు. ఆ కెమికల్ ఉండడం వల్లే బయట ఉంచినా కరగకుండా ఉంటాయి. ఇవైతే వెంటనే కరిగిపోతాయి. బయట ఉంటే ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. మీరు ఎప్పుడైతే వెలిగించాలని అనుకుంటారో అప్పుడు మాత్రమే బయట తీయండి. నార్మల్ టైంలో మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. కొంచెం వేసుకుంటే చాలు, చాలా మంచి స్మెల్ వస్తుంది ఇదైతే. ఇంక ఇదైతే చల్లారి పెట్టుకోవాలి. ఈ ఒత్తులు కూడా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. కొంచెం ఇలా ఇంత కాటన్ తీసుకోండి, బాగా ఇలా ఉండలా చుట్టేయండి. చుట్టిన తర్వాత ఇలా అవుతుంది. దాన్ని ఆ పైది ఉంటుంది కదా, అది ఇలా పట్టుకొని ఇలా గట్టిగా అంటే చాలు, ప్రెస్ చేస్తే సరిపోద్ది. ఇలా చేసుకుంటే పువ్వొత్తు అయిపోద్ది. ఆల్రెడీ చేసిన ఒత్తులు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఇంట్లో పెట్టేసుకోవాలి. ఒక దాంట్లో ఒకటి పెట్టుకోవాలి. మనం దీపం వెలిగించుకున్నప్పుడు రెండేసి వెలిగించుకోవచ్చు. ఇప్పుడు ఒకటి ఉంటే సరిపోతుంది, ఎందుకంటే ఇందులో ప్లేస్ కూడా సరిపోదు. అందువల్ల ఒకటి పెట్టుకున్నాను. చిన్నగా చేసుకుంటే రెండేసి పెట్టేసుకోవచ్చు ఒక దాంట్లో. ఇంకా చేసుకుని అన్నీ కూడా ఇందులో పెట్టేసి మనం నెయ్యి ప్రిపేర్ చేసుకుంది. ఇది ఇప్పుడు అన్నిటిలో కూడా ఇలా కొంచెం వేసి వేసుకోవాలి, మొత్తం ఒత్తు తడిసేలాగా. నెయ్యి అంతా వేసేసాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు క్యూబ్స్లా వస్తుంది. ఇంకా చూడండి నెయ్యి ఒత్తులు ఎంత బాగా వచ్చాయో. ఒకసారి నేను మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా ఇలాగా బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బయట ఉంటే కరిగిపోతాయండి.